హాయ్, రెండు అలా కూర్చొని మాట్లాడుకుందాం. పెరయ్య గారు, పెళ్లి సంబంధం ఏమైంది? ఈ జన్మలో నాకు పెళ్లి అయిద్దంటారా? పడగర సుందరవదన ఈ పెళ్ళాం చేతిలో తన్నులు తినడం మేము చూడాలిగా. బాధపడమాక ప్రసాద్, 100 అబద్ధాలు ఆడినా సరే ఒక పెళ్లి చేయమన్నారు. నీ కోసం 1000 అబద్ధాలు ఆడినా సరే నీ పెళ్లి నేను చేస్తాను అన్నట్టు మర్చిపోయాను. ప్రసాద్, బెజవాడలో సంబంధం ఏదో ఉందంట, చూడ్డానికి రేపు వెళ్దాం, రెడీగా ఉండు. సంబంధం ఇది ఉన్నట్టు వాళ్ళ త్వరగా వెళ్దాం పదా. ప్రసాద్, మీకోసం ఎదురు వస్తున్నానయ్యా. మా సంబంధం మాట్లాడాలి, వెళ్ళాలి కదా, త్వరగా రెడీ వెళ్దాం. పెరయ్య గారు, పెళ్లి సంబంధానికి వెళ్ళిన ప్రతిసారి మీరు నా కోసం చెప్పే అబద్ధాల వల్ల నాకు ఇంతవరకు ఏ సంబంధం సెట్ కాలేదు. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు చెప్పండి. నాకు ఎందుకు సంబంధం సెట్ కాదు నేను చూస్తా. ఏం ప్రసాద్, ఏం చెప్పంటావు? వాట్వర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్యాకేజీ లీజులు అన్నీ కలిపి 10 లక్షల శాలరీ, విశాఖపట్నంలో విలాసంతను వెళ్ళా, హైదరాబాద్లో అద్దెకిచ్చిన 6 అంతస్తుల అపార్ట్మెంట్, పెళ్ళైన తర్వాత దమ్మదగ్గర తిరగడానికి BMW లేటెస్ట్ కార్, ఇవన్నీ కొన్నానని చెప్పండి. దెబ్బ పెళ్లి సెట్ అయిపోద్ది. ప్రసాద్, అంత బాగానే ఉంది, కానీ రేపొద్దు నిజం తెలిసిన తర్వాత ఆ అమ్మాయి నేను రోజు ఎలా కొట్టిద్దిగా. అరే గారు, భర్త భార్యని కొట్టడం 2G యుగం, భార్యే భర్తని కొట్టడం 5G యుగం. కలికాలం పెళ్లి కోసం పిల్లని చదువు 9 కూడా రెడీ అయిపోయాడు.